మనం పిశాచులం అంటున్నాడు. విశ్వాసులం అని నోరు తిరగకపోతే మనం ఎవరు అనుకుంటున్నామంటే పిశాచులం. నేను విన్నది తప్ప ఏంటి అని పాస్టర్ గారు మళ్ళీ చెప్పండి అన్నాను. అదేనయ్య గారు మనం ఎవరు అనుకుంటున్నాం, వీళ్ళకి తెలియదు కదా చెబుతున్నాం. మీరంటే పాస్టర్ గారు కాబట్టి మీకు తెలుసు, వాళ్ళకి చెప్పాలి కదా. మనం ఎవరు అనుకుంటున్నాం, మనం పిశాచులం అంటున్నాడు. నిజంగా పిశాచులమే అంటే ఆ చదువు లేదు ఆ పాస్టర్ గారికి. విశ్వాసులు అనే పదం తెలియక పిశాచులం అంటే నిజంగా ఆ పదాలు ఇక్కడ అలాగే ఉన్నాయి. అంతేనండి. ఎవరు మాట మనం అంటే ఈ పాస్టర్ గారు కావాలని చెప్పలేదు, నోరు తిరక్కన్నారు. ఆయన తప్పు పట్టకూడదులే కానీ ఆ చదువు లేదు. కానీ 30 మంది అంతమంది సంఘం ఆయన దేవుడు ఆయన చక్కగా వాడుకుంటున్నాడు. ఆయన మంచి ప్రార్థనా పరుడు. అంటే ఆయన చెప్పిన పదం ఎందుకో నాకు ఇదయ్యి మంచి మంచి పదాలు అంటాను. ఓకే, కాబట్టి నిజంగా మన విశ్వాసులమే, దేవుని బిడ్డలమే. కానీ నిజంగా ఆ పాస్టర్ గారు చెప్పినట్టుగా పిశాచులుగానే ఉన్నాం కదండి. ఒక చోట వాక్యం చదవమంటే నా శాసనం నీ నాశనం అంటే నీ మొక్క సరిచదా ఎవరంటే దేవుని శాసనం మా నాశనం అంటే. ఓకే, కాబట్టి దేవుని యొక్క వాక్యం రెండవది ఏంటంటే దేవుడు ఏమంటున్నాడు, మీకు శాంతిని ఇస్తాను సమాధానాన్ని ఇస్తానన్నా కానీ మనిషి ఏమవటం లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. అలాగే ఉందటండి, తిరుగుబాటు. మూడవ సి ఏంటంటే we have refused God's conciliation. కన్సిలియేషన్ అంటే సమాధానం. గాడ్స్ కన్సిలియేషన్ సమాధానం. దేవుని సమాధానం నాకు వద్ద అంటున్నాను. ఎవరు? మనిషి, మనం. కానీ దేవుడు అంటున్నాడు నా సమాధానంలో ఈ లోకం ఇచ్చే సమాధానం కంటే ఒక గొప్పతనమో ఉంది. చూద్దాము. మత్తయి సువార్త మనకు తెలిసింది. మత్తయి సువార్త మీరే చెప్పాలి. మత్తయి సువార్త 11 వెరీ గుడ్ 28వ వచనం. ప్రయాసపడి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమెత్తాడు అంటున్నాడు. ఏమెత్తాడు? డెప్ మీద ఒకటి ఎత్తాడు. ఏమెత్తాడు? ఏం కావాలని దేవుని దగ్గరికి వస్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీకు శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఎంతకంటే మంచిది నీకేం కావాలి? ఓకే, 10 కేజీలు బంగారం